కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని, మరి దేవుని కాపుదల మీతో ఉంటుందని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. గత దినాలన్నిటిలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఈ క్షేమకరమైన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మా సోదరుల యొక్క గృహాల్లోని మాటలు వినిపింప చేయటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభా, కుటుంబాలుగా నీ మాటలు విని మేలు పొందటానికి తగిన సహాయం దయచేయమని, ప్రత్యేకంగా ఈ సమయాన్ని ఇచ్చి ప్రభా నీ మాటలు వినుట ద్వారా దీవించబడినట్లు కృప చూపమని ఈ దీవెనలే యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో వందనాలండి. ఓ పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకున్నాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రగాలలో అనురగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి ఆదనా సంపన్న స్థితి ఆదనా, దీన స్థితి ఆదనా సంపన్న స్థితి ఆదనా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఓదునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఓదునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించిద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించిద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. మరొకసారి ప్రభు నామములో వందనాలండి. ఇది నా ధ్యానాంశము, దేవుని సంకల్పములో దత్తపుత్రులనుగా చేయబడుట. ప్రతి మనిషిని ఆయన సంకల్పంలో ఆయన ప్రేమ చూపి ఎలాంటి వారిగా ఉండాలని అనుకున్నాడో ఆయన సంకల్పాన్ని మనకు ముందుగా తెలియచేశాడు. అయితే
తిరిగి మరలా ఆయన్ని మనం ఎలా ప్రేమించాలో మనం అర్థం చేసుకునే పరిస్థితిని కోల్పోతూ ఉంటున్నాం. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో అది లేఖనాల పూర్వకంగా ఎంతో ప్రేమించినట్లుగా ప్రభు తన లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం దత్తపుత్రులుగా దేవునికి ఎలాగో చేయబడతాం, ఎందుకు ఆయన దత్తత తీసుకోవాలని మనల్ని అనుకుంటున్నాడు అనే ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మనం ఏ దిక్కు లేనటువంటి వారిగా, అనాథలుగా, నశించిపోయేటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ కూడా ఉండకూడదని ప్రతి వారిని, ఈ విశ్వ మానవులందరినీ కూడా, లోకములో ఉన్నవారందరినీ కూడా ఏ భేదము లేకుండా ఆయన దత్తత తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క సంకల్పాన్ని, ఆ యొక్క ఉద్దేశాన్ని మనకు ఎలా తెలియజేస్తూ ఉన్నాడో లేఖనాల ద్వారా మనం చదువుకుందాం. ఈ దినాల్లో దేవుడు అనేటువంటి ఈ యొక్క క్రమంలో దేవుడు అనేకమైన మేలులు ఇస్తాడు, ఆయన మనకు ఉపయోగపడతాడు అనే ధోరణిలో లోకమంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. ఆయన మనం వాడేసుకోవటం, అవసరాలు తీర్చేసుకోవటం, కానీ తిరిగి మరలా మనం ఆయన కొరకు ఏం చేయగలం, లేదా ఆయనతో ఆయన ఉండే స్థలంలో ఎలా ఉంటే మనం ఉండగలం, ఆయన మన విషయంలో భూమి మీద ఉన్నప్పుడు కానీ ఈ భూమిని విడిచినప్పుడు కానీ ఆయన దుఃఖపడకూడదు, ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటి కనీసపు ఆలోచన మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ యొక్క విషయాలను లేఖనాల ద్వారా మనం చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడిన సంగతులని మనం చూద్దాం బైబిల్ తెరచి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంటే కాలము సంపూర్ణత, అసంపూర్ణత అనే కాలాలను మనం ముందు ఉన్నాయి, వాటిని మనం చూస్తున్నాం లేఖనాల ద్వారా. కానీ తన కుమారుని ఎప్పుడు పంపాడు ఈ లోకానికంటే కాలం పరిపూర్ణమైనప్పుడు మాత్రమే ఆయన పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన స్త్రీయందు పుట్టాడు, క్రీస్తు ప్రభువారు. ఆయన మనము దత్తపుత్రులుగా ఉండాలి అని ధర్మశాస్త్రమునకు లోనై ఉన్నటువంటి మనందరినీ కూడా ఆ ధర్మశాస్త్రము నుండి విడిపించి ఆయన దత్తపుత్రులనుగా తీసుకోవాలని మనలను విమోచించుట కొరకు ఈ సంకల్పము నిమిత్తము ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని ఆ వచనము ద్వారా తెలియచేయబడింది. 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాడు. తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ లోకానికి కుమారుని పంపి ఆ కుమారుని యొక్క ఆత్మను మనలోనికి పంపాడు. ఎందుకు? మనం కూడా తన కుమారుని వలె ఉండాలని. తన కుమారుడు ఎలాగన తండ్రి అని ప్రార్థన చేస్తూ వచ్చారో అలాగనే మనం కూడా నాయనా తండ్రి అని మొర్రపెట్టాలని, తన కుమారుని వలనే మన హృదయంలో కూడా పరిశుద్ధత ఉండాలి అని తన ఆత్మను మన లోపలికి పంపాడు. 7వ వచనాన్ని చూస్తే, నీవు నా కుమారుని వలనే పరిశుద్ధుడిగా ఉండాలి కానీ నాయన తండ్రి అని మొరపెడుతూనే ఉండాలి, కానీ ధర్మశాస్త్రం నాకు మరలా నువ్వు బానిసవైపోయి ధర్మశాస్త్రమును కాడి క్రిందకు నువ్వు మరలా పోకుండా ఆయనే ఆ ధర్మశాస్త్రం క్రిందకు వచ్చి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ కూడా ఆయన మరి పడగొట్టినట్టుగా, ఎత్తివేసినట్టుగా, ఆయన ధర్మశాస్త్రమును రద్దు చేసినట్టుగా, నెరవేర్చి రద్దు చేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఇక దానికి దాసులము కాకుండా ఉండాలి అని. దాసులము కాకుండా ఉండి దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని క్రీస్తు ప్రభు ద్వారా
మనం వారసత్వాన్ని సంపాదించుకోవాలని, క్రీస్తు ప్రభు ద్వారా మనలను దత్తత తీసుకోవాలని తండ్రి అయిన దేవుడు అనుకుంటున్నాడు. ఇక్కడ ఎంతమందిని దత్తత తీసుకుంటారు? ఎవరైనా బిడ్డలు లేనటువంటి వారిని మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కళ్ళని తీసుకుంటారు దత్తత, లేదా ఇద్దరిని తీసుకుంటారు మరీ ధనవంతులైతే. అంతేగాని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దత్తత తీసుకుంటారా ఎవరైనా? ఎవరు అంత త్యాగం చేసేవారు లేరు. కానీ క్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ, విశ్వమంతటా ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు తన పిల్లలుగా దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలే. విశ్వమానవులందరిలో కూడా దేవుని ఆత్మ ఉంది, దేవుని స్వరూపం ఉంది, దేవుని సంకల్పం ఉంది. వారందరి పట్ల ఆయనకి ఏ పక్షపాతం లేదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృజించాడు. మొట్టమొదట ఒక్కడిని సృజించాడు, ఆది మానవుడైన ఆదాముని. అతని నుండి ప్రతి జాతి మనుషులను. ఇక్కడ ఏ భేదము లేదు ఆయనకి. ఆయన చేయగలిగినదంతా కూడా అసలు ఏమీ మిగలకుండా సమస్తము ఆయన ద్వారా కలిగినాయి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి దేవుడే ప్రతి జాతి మనిషిని సృజించాడు. నేల మట్టితో తీయబడినటువంటి మనుషుని ద్వారా ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 6-7 వచనాలు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. దావీదు మహారాజు అంటాడండి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడిందంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అది నాకు అర్థమయ్యింది. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. కారణం ఏంటంటే మనం ఎక్కడి నుండి వచ్చామో తెలియదు, తిరిగి ఎక్కడికి వెళ్తామో తెలియదు. గమ్యం లేని ప్రయాణం చాలామంది జీవితాలు. అలా ఎవరూ నశించిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందరినీ నా పిల్లలుగా నేను దత్తత తీసుకుంటాను అంటున్నాడు. ఆయన దత్తత తీసుకోవాలి అంటే ఆయన మనలను విమోచించి దత్తత తీసుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపాడు. దావీదు భక్తుడు తన తల్లి గర్భంలో ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు మానవుడికి, లోకానికి గొప్ప నిర్మాణికుడివై ఉన్నావయ్యా అని గ్రహించాడు. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ దేవుని పిల్లలందరూ కూడా దేవుని సంకల్పంలో, దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా పాపము చేయటం ద్వారా దేవుని సంతానమల్లా పోయి సర్ప సంతానం అయిపోయారు. ఇది ఎంత విచారకరం అండి. దేవుని పిల్లలల్లా మారిపోయి సర్ప సంతానముగా మారిపోయారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, అతడు పరిసయ్యులతోనూ సద్దూకయ్యులతోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చున చూసి సర్ప సంతానమా అని పిలిచాడంట. ఎవరైనా యేసుక్రీస్తు వారి కన్నా ముందొచ్చినటువంటి బాప్తిసం ఇచ్చు యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క మార్గాలను సరళం చేయటానికి, ఆయన రాజ్యము సమీపించి ఉందని చెప్పటానికి, రాజు రాబోతున్నాడని చెప్పటానికి ఆయన ముందుగా వచ్చి అనేక మంది పరిసయ్యుల్లో, సద్దూకయ్యుల్లో బాప్తిసం పొందటానికి వచ్చిన వారిని చూసి సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? పాము పిల్లలారా. ఎందుకు పాము పిల్లలయ్యారు? ఈ పాము పిల్లల కొరకు ఒక ఉగ్రత ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దాన్ని తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు మారు మనసు పొందండి, మీ మనస్సును మార్చుకోండి, మీ స్వభావాన్ని మార్చుకోనండి, మీ పాపమును మీరు విడిచిపెట్టండి, ధర్మశాస్త్రం మన కాడి కింద నుండి మీరు బయటికి రండి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు
నరులందరినీ యథార్థవంతులుగానే సృజించాడు. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని మరి బొత్తిగా దారి తప్పిన వారు అయిపోయి ఉన్నారని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నరులు పాపం చేసి పాపులైరి అని రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం తెలియచేస్తూ ఉంది. అందరూ పాపము చేశారంట, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమ కలిగిన పిల్లలుగా లోకములో ఉన్న మానవులందరూ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మనలను మహింపరచాలని కోరుకుంటున్నాడు. అలాగనే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో మనుషులందరూ పాపము చేసినందున అలాగునే మరణము అందరికీ సంప్రాప్తమాయెను. పాపం ద్వారా వచ్చే ఫలితాలు. నరులు పాపము చేసి సాతాను పిల్లలుగా రూపు చెందారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానిని బట్టే ఈ మరణం అనేది అందరికీ ప్రాప్తించింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంది. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఇంకా తేటగా ఏమి రాయబడిందంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 9వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచిండును గనుక వాడు పాపము చేయలేడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో, నీతిని జరిగించేటువంటి వారెవరో, నీతిని పోగొట్టుకునేవారెవరో తేటగా మనకి తెలుస్తుందన్నమాట. నీతిని జరిగింపని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. క్రియలు సాక్ష్యం ఇస్తే మనం ఎవరం అనేది. నరులందరినీ పాపము నుండి విడిపించి దత్తపుత్రులనుగా స్వీకరించడంలో దేవుని సంకల్పాన్ని మరింత వివరంగా మనం నేర్చుకుందాం. నరుల యొక్క చెడుతనం ఏంటో, పాపమేంటో, ఎవరిని బట్టి ఎవరు ఇలాగన అందరూ నశించిపోయారనేది మనం చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడైతే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనాల వరకు మనం చదివితే, అక్కడ క్రీస్తు యేసునందు మనలను కుమారులనుగా స్వీకరించడానికి ఆయన ఎలాంటి వాగ్దానాలు చేశాడో ఒకసారి మనం చూద్దాం. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఈ మాటల్లో ఏమి అద్భుతాలు, స్వస్థతలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు ఏమీ కనిపించట్లేదని ఆలోచించబాకండి. ఎన్ని అద్భుతాలు మనం చూసినా, ఎన్ని మహత్కార్యాలు మనం అనుభవించినా, ఈ లోకంలో మనము దేవునికి దూరస్తులుగా, శత్రువులుగా ఉంటే నిత్యరాజ్యాన్ని సంపాదించుకోలేము. ఏదో దినాన మనం ఈ భూమిని విడిచిపెడతాం. దేవునితో కూడా ఆకలి దప్పులు లేని ఆ రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే మనము దేవుని యొక్క పిల్లలుగా మార్చబడాలి. ఆయన అంటున్నాడు, నేను దత్తత తీసుకుంటా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని, విశ్వమంతటిని, విశ్వ ప్రజలందరినీ కూడా నేను దత్తత తీసుకుని నా కుమారులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నేను స్వీకరిస్తా. ఆయన పిల్లలుగా ఆయనే స్వీకరిస్తానంటున్నాడు. కాబట్టి దానికి మనమేం చేయాలి, ఎలా స్వీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం 27వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, బాప్తిస్వం ద్వారా ఆయన పిల్లలుగా మనల్ని చేయాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు మీరందరూ
విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు విశ్వసించినట్లయితే, ఈ విశ్వాసం ఎలా కలుగుద్ది అంటే సువార్తను వినటం ద్వారా. సువార్త ఎలా వినగలవు అంటే ప్రకటించేవారు పంపబడటం ద్వారా. యేసుని గుర్చినటువంటి వార్త, ఆయన జననాన్ని గుర్చిన వార్త, ఆయన మరణాన్ని గుర్చిన వార్త, ఆయన పునరుద్ధానాన్ని గుర్చినటువంటి వార్తలు విని మనస్సు మార్చుకోవాలి. ఆయనే నిజమైన రక్షకుడని, ఆయన యొక్క జననములో, మరణములో, పునరుద్ధానములో మనకి విమోచన ఉందనేటువంటి, మనము దేవుని పిల్లలుగా స్వీకరించబడటానికి ఆయన సంకల్పించాడనేటువంటి విషయాన్ని మనము విశ్వసించినట్లయితే ఆయన కుమారులై ఉంటాము మనము విశ్వాసము ద్వారా. 27వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తు ప్రభు మన జీవితంలోనికి మనం ఆహ్వానించకపోయినట్లయితే, మనం ఎన్ని వస్త్రాలు కలిగి ఉన్నా, ఎంత ధనాన్ని కలిగి ఉన్నా, ఎంత ఖ్యాతి కలిగి ఉన్నా మనం దిగంబరులతో సమానము. కాబట్టి విశ్వాసముతో వాక్యమును విని విశ్వసించి ఆయన నా రక్షకుడని నీ నోటితో ఒప్పుకొని నువ్వు బాప్తిస్మం పొందినట్లయితే క్రీస్తు ప్రభుని ధరించుకున్న వ్యక్తులం అవుతావు. ఆయన అట్టివారిని స్వీకరిస్తాడు, అట్టివారిని పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు, నిర్దోషులుగా నిలబెట్టుకుంటాడు, దత్తపుత్రులుగా స్వీకరిస్తాడు. తన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడు అవ్వాలని ఆయన ఈ సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఈ విషయం మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. కేవలం క్రీస్తు ప్రభుని వెంబడించడంలో ఏదో మన అవసరాల కొరకు, ఆ ఆపదల కొరకు, మన మొక్కుబడుల కొరకు, మనం అనుకున్నట్టుగా మన భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొరకు యేసు ప్రభుని వెంబడించి అవి అనుకూలంగా ఉంటే ఆయన దేవుడని, అవి ప్రతికూలంగా ఉంటే ఆయన దేవుడు కాదనే దానికి ఆయన సరిపోవడం. నీకు అవునన్నా కాదన్నా ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన సర్వభౌమాధికారము కలిగి ఉన్నవాడు, ఆయన యుగయుగములు మనతో ఉండేవాడు, సదాకాలము మనతో ఉంటానని వాగ్దానము చేసినవాడు. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు, ఆయన అల్పయు ఒమేఘనై ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి, స్వార్థను వినాలి, మనసు మార్చుకోవాలి. ఆయన మాటలను విశ్వసించి మనం నోటితో క్రీస్తు ప్రభు వారు నా రక్షకులను ఒప్పుకుని మనం నీటి ముంచుడు బాప్తిస్మం పొందినట్లయితే మనము క్రీస్తును ధరించుకున్న వారం అవుతాం. అలాగన మనం క్రీస్తు ఎదుటకు నడిపించబడతాం, ధర్మశాస్త్రం నుండి తప్పించబడతాం, విమోచించబడతాం, అనేక ఆచారాలు కట్టుబాట్ల నుంచి విడుదల మనం పొందుకుంటాం. కాబట్టి సాతాను పిల్లలుగా దేవుని పిల్లలుగా, సాతాను పిల్లలందరూ దేవుని పిల్లలుగా మారటం ఎంతో ధన్యత. సాతాను పిల్లలుగానే ఉండాలని ఆయన కోరుకోవట్లా, దుర్మార్గుడు దుర్మార్గతలోనే ఉండాలని ఆయన కోరుకోవట్లా. మనసు మార్చుకుని విడుదల పొంది నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ఇష్టాన్ని, నీ యొక్క ఉద్దేశాన్ని ఆయన మరి తీసుకోవటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కొరకు. నువ్వు సాతాను పిల్లవాడిగా మరణించకూడదు. సాతాను పిల్లలందరూ దేవుని పిల్లలైపోవాలి. ఈశ్వరంలో ఉన్నవారందరూ కూడా దేవుని పిల్లలైపోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేయబడతాయి. కాబట్టి యేసు తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులుగా ఉంటారు. ఆయన మాటలు చదవండి, వినండి, నమ్మండి, ఆయనకు శిష్యులుగా మారండి. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును. ఈ ఉదయకాల సమయంలో పాపము నుండి విడిపించబడటం గొప్ప ఆశీర్వాదం కాదా? ఇంకెంత ఆశీర్వాదం కావాలండి? ఇంకెలాంటి ఆశీర్వాదం కావాలి? మనము మన యొక్క పాపములోనే ఉండి చనిపోవటం అదెంతో మరి చెడ్డ కార్యం, అదెంతో యాతన పడేటువంటి సమస్య. మనం మన పాపముల్లోనే, అపరాధముల్లోనే ఉండి చనిపోతే
నరకం అనేటువంటి యాతనలో మనం యాతన పడతా ఉంటాం. మన ఆత్మకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అక్కడ నువ్వు దేవుని మాటలు విందాము అంటే నీకు చెప్పేవాళ్ళు ఉండరు. భూమి మీద నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన మాటలు ప్రకటించే వారిని పంపాడు. తన ప్రవక్తలను వాడుకున్నాడు. తన యొక్క సేవకులను వాడుకుంటూ ఉన్నాడు. స్వార్థ ప్రకటించేటువంటి వారు అనేక మంది మనకి ఈ దినాల్లో కనపడుతూ ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది లేఖనాల ప్రకారం బోధించబడతా ఉందో అది మనం గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే అడిగి తెలుసుకుని అందులో నడిచి సత్యాన్ని గ్రహించి దేవుని పిల్లలుగా మార్పు చెందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి సంకల్పంలో మనందరము కూడా ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన ఎదుట మనం నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఆయన సంకల్పం. ఏ ఒక్కరు కూడా సాతాను పిల్లలుగా ఉండకూడదు, సర్పం యొక్క పిల్లలుగా ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా పాపములోనే ఉండి చనిపోకూడదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలములో అయితే చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ మార్పు చెందాలి. ప్రతి మోకాలు యేసు నామములో వంచబడాలి. ప్రతి నాలుక దేవుణ్ణి ఒప్పుకోవాలి. ప్రతి నోరు దేవుని స్తుతించాలి. ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నా రక్షకుడని అంగీకరించాలి. క్రీస్తు ప్రభుని ఇంకా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఆయన మాటలు వినండి, విశ్వసించండి, మనసు మార్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందటానికి మీరు సిద్ధపడుతున్నట్లయితే మాతో సంప్రదించండి. మీకు మేము ఏదైనా సహాయం చేయగలం. సర్పం పిల్లలుగా ఉండొద్దండి. అది యుక్తి గలది. మన కుటుంబాలను పాడు చేసి, మన బిడ్డలను పాడు చేసి, మనకు నెమ్మది లేకుండా మనకు ఆరోగ్యాలను పాడు చేసి, మనల్ని ఆర్థిక ఇరుకుల్లో ఇబ్బందుల్లోకి నెట్టివేసి సంతోషపడతా ఉంటాడు ఒక్కొక్క బాణాన్ని మన మీద విసురుతూ. కాబట్టి ఆ బాణముల నుండి విమోచించబడాలి, ఆ క్రియల నుండి విమోచించబడాలి, ఆ దురలవాటుల నుండి విమోచించబడాలి. ఆ ధర్మశాస్త్రం మన కాడి కింద నుండి బయటికి రావాలి. ఈ లోక సాంప్రదాయాల నుండి, ఆచారాల నుండి మన కుటుంబాలు బయటికి రావాలి. మన కుటుంబాలుగా దేవుని మాటలు అంగీకరించి సత్యాన్ని గ్రహించి సత్యములో మనము జీవించి సత్యదేవుని పిల్లలుగా మనం కూడా సత్యవంతులుగా మార్పు చెందాలని ప్రభు పేరటనే కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. మరలా వచ్చే వారం మనం కలుసుకుందాం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ప్రకటించబడిన సువార్త మా ప్రియులందరి హృదయంలో ముద్రించండి. వాక్యాన్ని విని తీర్మానం చేసుకునే మనసు దయచేయండి. కుటుంబాల్లో ఇంకా ప్రభువా నీకు దూరముగా ఉన్నవారు, నీకు శత్రువులుగా ఉన్నవారు, నీకు పిల్లలు కాకుండా ఉన్నవారు అందరినీ కూడా మీరు దత్తత తీసుకోవాలని ఇష్టపడుతున్నారు. క్రీస్తు ప్రభు వారి ద్వారా దత్తపుత్రులుగా స్వీకరించడానికి మీ ఆహ్వానాన్ని తెలియచేశారు. మీ ఆహ్వానాన్ని అంగీకరించే కృప దయచేయండి. యవనస్తులైన బిడ్డలు, స్త్రీలే కానీ పురుషులే కానీ, నడి వయసు కలవారు కానీ, అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారు కానీ ఎవరైనా నువ్వు ప్రభు అని మాట విని రక్షించబడటానికి సహాయము దయచేయండి. వారి వారి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధలలో మీ చెయ్యి చాపి సమస్తాన్ని చక్కపరచమని ఈ దీవెనలే సునాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.